హాయ్ అండి, బాగున్నారా? అందరికి ధన్యవాదాలు. మరి ఈ యొక్క ప్రోగ్రాం మీకు తెలుసండి, సమాజము నాడు నేడు. మరి దాంట్లో నా యొక్క ఛానల్ పేరు GPLGC. మీరందరూ ఆదరించి అభిమానించి మరి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వమని అడుగుతున్నాను. మరి ఇప్పుడు ఒక చిన్నది ఏంటంటే, ఇప్పుడు విద్య మీదనే ఒకటి పాత సినిమా పాట, తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి, తెలుసుకొనవే యువతి. ఇటువంటి ఈ పాటను మరి పిల్లలకు అది మనం పాట వినిపించాం కదండి. అందుకని ఇది చదువుకు సంబంధించి పిల్లలకు అనుకూలింప చేశానమాట. పిల్లలకు వర్తించే దానిలాగా వాళ్ళను అప్పుడప్పుడు లెసన్లో మరి మంచిగా వినేటట్టు చేయడానికి నేను ఇలా ప్రయత్నం చేస్తాను, మీకు చెప్పాను కదా. అలా ఇప్పుడు ఈ యొక్క లెసన్ పేరు ఏంటంటే చదువు మేలుకొలుపు. ఏంటి? తెలుసుకొనవే విద్యార్థి, అలా నడుచుకొనవే యువత, తెలుసుకొనవే విద్యార్థి, అలా నడుచుకొనవే యువత, తెలుసుకొనవే విద్యార్థి. చదువు ఆర్జించుటకే పిల్లలవతరించారని తెలుసుకొనరే పేరెంట్స్, అలా నడుచుకొనరే యువత, తెలుసుకొనరే పేరెంట్స్, అలా నడుచుకొనవే యువత, తెలుసుకొనవే విద్యార్థి, అలా నడుచుకొనవే యువత. ఆ రకంగా మరి పిల్లలు విద్యార్థులు మరి చిన్న 5 ఏళ్ళు దాటినప్పటి నుంచి వాళ్ళు పలకా బల్పం పట్టినప్పటి నుంచి మరి అంచెలంచెలుగా 10 వరకు 10 ఏళ్ళు చదివి దాని తర్వాత ఇంటర్మీడియట్, మరి డిగ్రీ, పీజీ ఇవన్నీ చేసి ఒక ఉద్యోగంలోకి వచ్చేదాకా ఎవరి చేతిలో ఉంటారండి పిల్లలు? ఎక్కువ సమయము మరి గురువుల దగ్గరనే ఉంటుంది. మొన్న మనం చేసుకున్నాం కదా గురువుల యొక్క దినోత్సవం. ఆ విధంగా గురువులకే పిల్లలు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. అంత చక్కగా పిల్లల్ని ఆకర్షించుకోవాలంటే మరి లెసన్ మధ్యలో ఇలాంటివి చెప్పాలండి. పుస్తకంలో ఉన్నాయే చెప్పి ఇది చదవండిరా, అది నేర్వండిరా, ఇది నాకు అప్పచెప్పండి, ఇది రేపు రాసుకురండి అంటే అది ఒక గురువుగా అనిపించుకోరు. మరి పిల్లలదైతే తప్పు కాదు. కాబట్టి మనము చెప్పే విధానము పిల్లలకు నచ్చాలి అంటే మధ్యలో కూడా చదువుని ఈ రకం మెలికలు తిప్పి మనం పిల్లలకు చెప్పాలండి. కాబట్టి చదువుకొనవే విద్యార్థి, అలా నడుచుకొనవే యువత, చదువుకొనవే విద్యార్థి, ఈ విధంగా చెప్పుకోవాలండి. మరి